రైట్ నగరంలో మరోసారి బీజేపీ వర్సెస్ ఎంఐఎం పార్టీల మధ్య రాజకీయ వివాదం ఏర్పడింది. విరించి ఆసుపత్రి ముందు నాంపల్లి ఎమ్మెల్యే ఫోటోతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవీలత చించేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంతటితో ఆగకుండా ఎంఐఎం నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవీలత. రంజాన్ విశిష్టత, ఇఫ్తార్ విందు ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆహ్వానించడం దేవుడు భరించడని, అభాగ్యులను ఆదుకోవాలని హితబోధ చేశారు మాధవీలత. ఇక నగరంలో మరోసారి బీజేపీ వర్సెస్ ఎంఐఎం పార్టీల మధ్య రాజకీయ వివాదం అయితే ఏర్పడింది. విరించి ఆసుపత్రి ముందు నాంపల్లి ఎమ్మెల్యే ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవీలత చించేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఎంఐఎం ఇటు బీజేపీల మధ్య అంటే మాధవీలత మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ వైపే మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం మతాలకి సంబంధించినటువంటి ఖచ్చితంగా మన గోవులను కాపాడాలి ఇలాంటి స్టేట్మెంట్స్ బయట పాస్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఎంఐఎం కూడా కరెక్ట్గా విరించి హాస్పిటల్, ఆవిడికి సంబంధించిన విరించి హాస్పిటల్స్ ముందే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఎలా చూడొచ్చు అసలు? శ్వేత, ఇప్పుడు యాక్చువల్గా కొంపెల్ల మాధవీలత బీజేపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ చేశారు. అయితే వీరిద్దరి మధ్య కూడా ఉన్నటువంటి ఈ వివాదం అనేది ఇప్పటి కాదు, అప్పటి నుంచి కూడా 2024 ఏప్రిల్ 17వ తారీఖున ఏమైందంటే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఒక వివాదం జరిగింది. సో అప్పుడు అది చాలా మేజర్ గా అయింది ఎలక్షన్స్ టైంలో, కాబట్టి చాలా హాట్ టాపిక్ గా నడిచింది. తను ఒక ర్యాలీలో చేస్తూ మాధవీలత ఓపెన్ టాప్ వాహనంలో వెళ్తూ ఉన్నటువంటి ఒక వీడియో, ఏదైతే ఆ వీడియోలో ఒక బాణం ఎక్కువ పెట్టినట్టుగా చేసినటువంటి ఒక వీడియో అప్పుడు బాగా వైరల్ అయింది. దానికి కారణం ఏంటంటే ఆ బాణం ఎక్కువ పెట్టింది పక్కన ఒక మసీదు ఉండటం, ఆ మసీదు మీదకి ఎక్కువ పెట్టినట్టుగా ఉండడాన్ని వీళ్ళు ఎంఐఎంలు చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు చాలా తీవ్రంగా ఉంది ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఆ హీట్ తోటి అప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఈయన మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అఫీషియల్ గా. మాధవీలత మీద ఐపీసీ సెక్షన్ 295A కింద కేసు కూడా నమోదైంది. అంటే మతపరమైన భావాల ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం తీసిందనేటువంటి దాని మీద ఆమె కేసు ఫిర్యాదు చేశారు. సో దాని మీద సెక్షన్ మీద కేసు కూడా అయింది. తను దాని మీద వివరణ కూడా ఇచ్చారు. ఆ వైరల్ వీడియోపై అసంపూర్తిగా ఉంది, పూర్తి వీడియో కాదది, ఆ ఒక క్లిప్ ని మాత్రమే కావాలని వైరల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తను ఎవరిని టార్గెట్ చేయట్లేదు, ఎవరిని అనట్లేదు అని చెప్పింది. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించడని క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది ఆ రోజున. సో అదే ఆ తర్వాత కూడా ఫ్లెక్సీల వివాదం ఇప్పుడు జరిగినట్టుగానే గతంలో కూడా జరిగింది. అప్పుడు మాధవీలత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల మీద ఓవైసీ మీద విమర్శలు, అలానే హైదరాబాద్ కు మార్పు అవసరం అనే రాజకీయ సందేశాలు ఉన్నటువంటి ఫ్లెక్సీలని బీజేపీకి మద్దతు ఇవ్వండి, మార్పు రావాలంటే అని చెప్పి పెట్టడం జరిగింది. అది కూడా మతపరమైన ఉద్రిక్తలు లేపే విధంగా ఉన్నాయని చెప్పేసి ఓవైసీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద చిత్రాలు, పోస్టర్లు అంటించిందని చెప్పేసి ఆమె మీద అప్పుడు వీళ్ళు తొలగించాలని చెప్పేసి కూడా ఈసీకి, ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కొన్ని చోట్ల ఫ్లెక్సీలు తీసేశారు కూడా. అప్పుడు ఎంఐఎంఓలు తీసేశారు, ఇప్పుడు మాధవీలత తీసేసింది. దానికి కౌంటర్ గా అని చెప్పేసి ఇప్పుడు ఎంఐఎంఓలు కావాలని చేసిందని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇప్పుడు విరంచి హాస్పిటల్లో మాధవీలతకు సంబంధించింది, వాళ్ళే తనకు సంబంధించినటువంటి యజమానులు, ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే బంజారా హిల్స్ లో మనకు రోడ్డు వెళ్తుంటే దాదాపుగా ఆ రోడ్ అంతా కూడా ఏదైతే ఇప్పుడు మాసాబ్ ట్యాంక్ నుంచి ఇటు బంజారా హిల్స్ వెళ్ళేటువంటి దాని పొడుగున ప్రతి ఒక 10 మీటర్, ఒక 5-6 మీటర్లకు ఒక దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, అన్ని చోట్ల చేయడం ఒకటిను, కావాలని వాంటెడ్లీ ఈ యొక్క కూడలి ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ కూడలిలో ఉన్నటువంటి విరంచి హాస్పిటల్ ముందు మాత్రం భారీగా ఫ్లెక్సీలని ఏర్పాటు చేయడం అయితే చేశారు వాళ్ళు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ ఎదురుగా కూడా చేశారు. ఇది కావాలని తన దాని మీద చేశారు అనేటువంటి ఆలోచనతో తను చించివేయడం జరిగింది. అది మనం కూడా వీడియోలో ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇప్పుడు.
సో ఆ సందర్భంగా మాధుర్యత మాట్లాడుతూ పలు ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. రాజకీయ వివాదాలకి ఈ యొక్క ఫ్లెక్సీల ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలు దారి తీసాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆమె మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఏసీ గదుల్లో ఫంక్షన్ హాల్లో ధనవంతులకు ఇచ్చేటువంటిది కాదు ఈ విందు అంటే. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటువంటి విందు కాదు. ఇది రంజాన్ పవిత్ర మాసపు అంతరార్థాన్ని ఏదైతే ఉందో అది పూర్తిగా విస్మరిస్తున్నారు మీరు. ఈ కేవలం మీరు పబ్లిసిటీ కోసం మాత్రం చేస్తున్నారు. ఇది ఒక రంజాన్ స్ఫూర్తికే విరుద్ధం అని చెప్పేసి అనడం జరిగింది. తను ఇంకొక సూచన కూడా చేశారు. అనాథ ఆశ్రమాల్లో అభాగ్యులు ఆకలితో ఉన్న పేదలు చాలా మంది ఉన్నారు. ఇఫ్తార్ విందు వాళ్ళకి ఇస్తే ఆ యొక్క దేవుడు అనేవాడు మీకు ఆశీర్వదిస్తాడు. రంజాన్ విశిష్టత ఇఫ్తార్ విందు గురించి తెలుసుకోండి ముందు అని చెప్పేసి ఓవైసీకి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడడం జరిగింది. ఇది కొంత రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చకి దారి తీసింది. తను ఎప్పుడు కూడా మతపరమైనటువంటి ఇష్యూస్ తీసుకొని ప్రజలకు వస్తుంది అనేటువంటిది అయితే ఒక వినిపిస్తా ఉంది. హిందువుల సైడ్ మాట్లాడటం కాకుండా అటు ముస్లిం సైడ్ కూడా మాట్లాడుతూ రెండు మతాల గురించి కూడా బ్యాలెన్స్ చేస్తూ అయితే తను కామెంట్ చేశారు. ఇది జరిగింది. ఇది శ్వేత. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి అక్కడ ఓటు వేయడానికి వచ్చిన కొంతమంది ముస్లిం మహిళలని బుర్కా తీసి మీరు నిజంగానే ఓటు వేశారా లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తున్నారా అన్న దీంతో బుర్కా తీసి చూడడం జరిగింది. దానికి సంబంధించి మాధవీలత కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. లేదు, ఓటు వేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి వేస్తున్నారు, తీయడంలో తప్పేంటి అని క్వశ్చన్ చేశారు. ఈ విభేదాలు కూడా వీటికి కారణం అయ్యుండొచ్చా? అవును, తను కూడా ఏంటంటే బీద ముస్లింస్ ఎప్పుడు కూడా సపోర్టివ్ గా ఉన్నారు నాకు. వీళ్ళు ఏంటంటే మతాన్ని రెచ్చగొడుతూ మతాన్ని ప్రాతిపదిక మీద ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. చాలా మంది ముస్లింస్ కూడా ఎంఐఎంకి వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయాన్ని తను పలుమార్లు చెప్పడం జరిగింది. అభివృద్ధి చేయకుండా ముఖ్యంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలైనటువంటి కొన్ని ఏరియాస్ లో ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో వాంటెడ్లీ వీళ్ళు అభివృద్ధి చేయట్లేదు అంటూ తను సూచన చేయడం జరిగింది. తన మీద కొంత ముస్లిం వర్గాల్లో కూడా కొంత పాజిటివ్ ఉంది. ఆ యొక్క బీద వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు అనేది పలుమార్లు ఆమె చెప్పడం జరిగింది. శ్వేత. రైట్. అంటే ఇక్కడ మనము పార్టీ పరంగా చూడాలా లేకపోతే మతపరంగా చూడాలా? ఎందుకంటే రెండు పార్టీల మధ్య గొడవ మతాల మధ్య వచ్చే విధంగా మనకి కనిపిస్తుంది కాబట్టి దీన్ని అసలు ఎలా చూడొచ్చు? ఇది చెప్పాలంటే శ్వేత, ఇది కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఒకప్పుడు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు మతపరమైనటువంటి లేవు. కావాలంటే బీజేపీ పుంజుకోవడం చూస్తున్నాం మనం. ఈ యొక్క అర్బన్ ఏరియాస్ లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా మొన్న గత ఎలక్షన్ లో కూడా 16లో 8 సగం 50% ఎంపీ సీట్లని కైవసం చేసుకుంది తెలంగాణలో. అదే విధంగా హైదరాబాద్ లో కూడా మంచి పట్టు అయితే వస్తుంది బీజేపీకి. సో ఇటువంటి సందర్భంలో ఏంటంటే మతపరమైనటువంటి దానిలాగా కాదు కానీ అభివృద్ధి పరంగానే చూడాలి. మనం కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. కానీ తను అనేది కూడా ఎప్పుడు కూడా ముస్లింస్ కి వ్యతిరేకంగా తను మాట్లాడలేదు. ముస్లిం నాయకులు ఏ విధంగా అయితే కొన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అనేది పలుమార్లు ఆమె చెప్పేటువంటి విషయం. దాన్ని మనం మతపరంగా కాకుండా ఒక అభివృద్ధి పరంగానే చూడాలి. అంటే మెయిన్ గా మనకి ఏంటంటే ఇప్పుడు బీజేపీ పరంగానే హిందుత్వ పార్టీ అనేది బాగా జనంలో పోవడం వల్ల తను ఏది మాట్లాడినా యాంటీ ముస్లిం లాగా అనిపిస్తుంది. కానీ తను ఎక్కడ కూడా ముస్లింస్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీద ముస్లింస్ కి సపోర్ట్ గానే తను ఉంది. సో తను పక్కా నేను తెలంగాణ మహిళ, నేను హైదరాబాదీని, నేను ఇలానే ఉంటానని చెప్పేసి తను అంటే ఒకటి మాత్రం గమనించాలి. బీజేపీలో ఇంత బలమైనటువంటి మహిళా నాయకురాలు మరొకరు లేరని మనం చెప్పొచ్చు శ్వేత. ఖచ్చితంగా మంచి లాస్ట్ టైం మనం ఇంకోటి గమనించాం. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఏదైతే తను శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చేసినటువంటిది నేషనల్ లెవెల్లో చర్చకు దారితీసింది. బీజేపీ వర్సెస్ ఎంఐఎం అనేది నేషనల్ లెవెల్లో చర్చకు ఢిల్లీలో కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఢిల్లీ బీజేపీ నాయకులు దీన్ని గుర్తించారు. మాధవీలతకి మంచి మైలేజ్ అయితే పార్టీ పరంగా వచ్చిందని చెప్పాలి శ్వేత. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఫ్లెక్సీల వివాదం ప్రస్తుతం వివాదంగా మారింది. ఎక్కడైతే విరించి హాస్పిటల్స్ ఉన్నాయో మాధవీలతకు సంబంధించినటువంటి విరించి హాస్పిటల్స్ ముందు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము కొంచెం వివాదానికి దారితీసింది అనుకోవచ్చు. అండ్ ఇది మతపరంగా కాకుండా రాజకీయ పరంగానే చూడాలని చెప్పేసి జర్నలిస్టులు, విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. సో మొదటగా ఎప్పటి నుంచి ఎంపీ ఎలక్షన్స్ జరిగాయో అప్పటి నుంచి కూడా కొద్దిగా వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇటు బీజేపీ, ఎంఐఎం అనగానే పార్టీల పరంగా లేకపోతే మతపరంగా వచ్చినటువంటి వివాదం అని చెప్తూ ఉన్నారు. కానీ సో ప్రధానంగా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది.